బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో పొత్తులపైన క్లారిటీ వచ్చింది. అభ్యర్థిత్వాలపైన తర్జన భర్జనలు జరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే ఒకవైపు వైఎస్ఆర్సీపీ క్లియర్గా 175 నియోజకవర్గాలకి ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించింది. మరోవైపు 25 పార్లమెంట్ స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో ముందుకు వెళుతున్నటువంటి పరిస్థితి. కూటమిగా ఏర్పడినటువంటి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల బదలాయింపులు లేదా అభ్యర్థుల నిర్ణయాల్లో కొంత తడబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే 95% ఒక స్పష్టత వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఎన్ని నియోజకవర్గాలకి అభ్యర్థుల ప్రకటన జరిగింది, దశల వారీగా జరుగుతున్నటువంటి ఈ ప్రకటనల వల్ల ఇంకా ఎన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అలానే ఆ నియోజకవర్గాల్లో ఏ పార్టీ నుంచి ఎన్ని సీట్లకు అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ ఉంది. ఈ అంశాలపైన గందరగోళం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ ఉంది. వాస్తవానికి మొదటి రోజు లిస్ట్ రిలీజ్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు ఏం జరిగింది, ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి నియోజకవర్గాలు ఏంటి, అక్కడ ప్రత్యర్థులుగా వైఎస్ఆర్సీపీ ఎవరిని నిలబెట్టింది, ఈ అంశాలను పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకి సంబంధించి ఒక స్పష్టత వచ్చేసినటువంటి పరిస్థితి. అయితే ఎలక్షన్కి సంబంధించినటువంటి ఇప్పుడు సెకండ్ ఫేజ్ ఎలక్షన్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఆల్రెడీ ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘం రిలీజ్ చేసింది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఎన్నికల నోటిఫికేషన్ 4వ దశకు సంబంధించి వస్తుంది. కాబట్టి ఏప్రిల్ 18వ తేదీ వరకు ఈ మార్పులు చేర్పులకు ఇంకా అవకాశం, అంటే దాదాపు ఇంకా 20 రోజుల సమయం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు ఉంది. ఆ తర్వాత మరొక 20 రోజులు ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ జరుగుతుంది. అంటే మొత్తంగా 40 నుంచి 45 రోజుల సమయం ఉన్నటువంటి నేపథ్యంలో ఓవరాల్గా ఇప్పటివరకు అనౌన్స్ చేసినటువంటి లిస్ట్ను ఒకసారి మనం పరిశీలించొద్దాం. ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలు, ఎందుకంటే పార్లమెంటరీ నియోజకవర్గాలపైన ఒక స్పష్టత వచ్చేసింది. దాన్ని పక్కన పెడితే కనుక అసెంబ్లీ నియోజకవర్గాల్లోనే ఒక గందరగోళం ఉంది. మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలు 175 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో పొత్తులో భాగంగా టీడీపీ 144 నియోజకవర్గాలకి పోటీ చేయబోతుంది. దీనికి ఒక క్లారిటీ ఇచ్చేశారు. అలానే కూటమిలో ఉన్నటువంటి మిగతా 2 పార్టీలు కూడా 31 స్థానాలకు పోటీ చేయబోతున్నాయి అనేటువంటి విషయాన్ని క్లారిటీ ఇచ్చారు. అందులో ఆ 31 స్థానాల్లో ఏవేవి ఎన్ని సీట్లలో పోటీ చేయబోతున్నాయి అది కూడా మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. జనసేన పార్టీకి సంబంధించి 21 స్థానాలు, అలానే భారతీయ జనతా పార్టీకి సంబంధించి 10 స్థానాలకి అభ్యర్థుల ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇందులో ఓవరాల్గా ఫస్ట్ లిస్ట్, సెకండ్ లిస్ట్, థర్డ్ లిస్ట్ కలిపి తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ 139 నియోజకవర్గాలకి అభ్యర్థులను ప్రకటించింది. ఎందుకంటే మొదటి లిస్టులో 94 సీట్లు, అలానే రెండో లిస్టులో 34 సీట్లు, అలానే మూడో లిస్టులో 11 సీట్లకు సంబంధించినటువంటి అభ్యర్థుల్ని తెలుగుదేశం పార్టీ ప్రకటించేసింది. అయితే జనసేన పార్టీ ఇవి ఓవరాల్గా ఉన్నటువంటి 21 స్థానాలకు సంబంధించి మొత్తంగా దశల వారీగా లిస్టులు ప్రకటించినప్పుడు కూడా మొత్తంగా కలిపి ఒక కన్సాలిడేటెడ్ లిస్టు ఒకేసారి 18 సీట్లకు సంబంధించి క్లారిటీ ఇచ్చింది. అంటే 18 సీట్లకు సంబంధించినటువంటి విషయంలో ఒక స్పష్టత వచ్చేసింది. కేవలం 3 సీట్లు పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి జనసేన పార్టీ వైపు నుంచి కనిపిస్తుంది. అలానే భారతీయ జనతా పార్టీ ఒకేసారి 10 సీట్లకి అభ్యర్థులను ప్రకటించేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఒక చిన్న చిక్కుముడు ఉంది. భారతీయ జనతా పార్టీ ప్రకటించినటువంటి 10 సీట్లలో 2 సీట్లకి ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. సో తెలుగుదేశం పార్టీ నుంచి ఈ 2 సీట్లు మైనస్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరొకటి జరిగినటువంటి మార్పు, జనసేన పార్టీ అనౌన్స్ చేసినటువంటి 18 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ అనౌన్స్ చేసినటువంటి ఒక సీటు ఉంది. అది పి గన్నవరం సీటు. మహాసేన రాజేష్కి ఆ సీటు కేటాయించారు. తర్వాత అక్కడ ఆ సీటుని జనసేన పార్టీ తీసుకోవడం వలన ఇప్పుడు ఆ సీటుకి సంబంధించి గిడ్డి సత్యనారాయణని జనసేన పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. దాని బదులు అమలాపురం సీటును కూడా తన జాబితాలో కలుపుకున్నటువంటి పరిస్థితి. సో పి గన్నవరం సీటుకి సంబంధించి కూడా ఒకటి మైనస్ చేయాల్సినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా ఈ 139 నియోజకవర్గాల్లో 3 నియోజకవర్గాలు తగ్గినటువంటి పరిస్థితి. ఫైనల్గా తెలుగుదేశం పార్టీ ఇప్పటివరకు అనౌన్స్ చేసినటువంటి నియోజకవర్గాల సంఖ్య 136గా మనం చూడాల్సి ఉంటుంది. సో మొత్తం 144 నియోజకవర్గాల్లో 136కి అనౌన్స్ చేసినటువంటి నేపథ్యంలో ఇంకా 8 సీట్లకి ఎమ్మెల్యే సీట్లకి సంబంధించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ప్రకటించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ జనసేన పార్టీ 3 సీట్లకి సంబంధించి అభ్యర్థులను ప్రకటించాల్సినటువంటి పరిస్థితి ఉంది. భారతీయ జనతా పార్టీ 10 సీట్లు ఆల్రెడీ అనౌన్స్డ్ లిస్టులో ఉన్నటువంటి వాటికి కూడా 2 అనౌన్స్ చేసిన నేపథ్యంలో 10 సీట్లు ఫైనల్గా తనకు ఇచ్చినటువంటి లిమిట్ కంప్లీట్ అయిపోయినా కానీ అదనంగా 1 సీటు కావాలి అనేటువంటి చర్చ నడుస్తుంది. అయితే దాని మీద ఇంకా క్లారిటీ లేదు కాబట్టి దాన్ని అట్టే పక్కన పెట్టేద్దాం. సో ఓవరాల్గా 8 సీట్లకు సంబంధించి టీడీపీ, అలానే 3 సీట్లకు సంబంధించి జనసేన పార్టీ అభ్యర్థులను ప్రకటించాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ఆ పెండింగ్లో ఉన్నటువంటి నియోజకవర్గాలు ఏంటి?
అక్కడ వైఎస్ఆర్సీపీ అసలు అభ్యర్థులుగా ఎవరిని పెట్టింది. అలానే తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ తనకున్నటువంటి ఆప్షన్స్ని ఏ విధంగా సెర్చ్ చేస్తుంది, ఈ అంశాన్ని ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మొత్తంగా లిస్టులో ఉన్నటువంటి నియోజకవర్గాలన్నింటినీ మనం ఒకసారి కలిపి చూస్తే ఓవరాల్గా టీడీపీ 8 స్థానాలకి అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. ప్లస్ జనసేన పార్టీ 3 స్థానాలకి, అంటే 11 నియోజకవర్గాలకి ఆంధ్రప్రదేశ్లో ఇంకా అభ్యర్థుల ప్రకటన చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ 11 సీట్లు ఏంటి అనేది ఒకసారి మనం పరిశీలిద్దాం. 11 సీట్ల లిస్టు చూస్తే కనుక చీపురుపల్లి, పాడేరు ఎస్టీ రిజర్వ్డ్. యాక్చువల్గా ఇది బీజేపీ కోటాలో వెళ్తుంది అనుకున్నారు, కానీ బీజేపీ అరకు వ్యాలీ తీసుకుంది, పాడేరును వదిలేసినటువంటి పరిస్థితి. ఇక భీమిలి నియోజకవర్గం, అలానే దర్శి, రాజంపేట, ఆలూరు, గుంతకల్లు, అనంతపురం, పాలకొండ, విశాఖ సౌత్, అవరిగడ్డ. ఇందులో 8 నియోజకవర్గాలు టీడీపీ కోటాలో కనిపిస్తున్నటువంటి 8 నియోజకవర్గాలు. ఈ పైన ఉన్నటువంటి 8 నియోజకవర్గాలు అంటే చీపురుపల్లి, పాడేరు, భీమిలి, దర్శి, రాజంపేట, ఆలూరు, గుంతకల్లు, అనంతపురం అర్బన్ నియోజకవర్గాలకి టీడీపీ ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ఈక్వేషన్స్ని పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకవేళ తెలుగుదేశం పార్టీ కనుక చీపురుపల్లి నియోజకవర్గం, ముఖ్యంగా బొత్స సత్యనారాయణ నియోజకవర్గం, ఇక్కడ ఈ నియోజకవర్గం పైన బలమైనటువంటి కన్ను వేసినటువంటి పరిస్థితి ఉంది. గంటా శ్రీనివాసరావును బరిలో దింపాలనేటువంటి ఆలోచన చేసింది. 2 సార్లు చర్చలు జరిగినప్పటికీ కూడా అధినేతల సూచనలను పక్కన పెట్టి పక్క జిల్లాలో పోటీ చేయడానికి గంటా శ్రీనివాసరావు ఆసక్తి చూపించలేదు. ఈ నేపథ్యంలో చూస్తే ఉమ్మడి విజయనగరం జిల్లా పరిధిలో ఉన్నటువంటి నాయకులుగా కిమిడి కళా వెంకట్రావు పేరు ఒకటి వినిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఎచ్చెర్ల నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా బరిలో దిగుతారనుకున్నారు, కానీ అది బీజేపీ కోటాలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం విజయనగరం ఎంపీ స్థానం పైన కూడా చర్చ జరుగుతుంది. ఒకవేళ ఎంపీ సీటు దక్కని పక్షంలో కనుక ఉంటే చీపురుపల్లిలో కళా వెంకట్రావు పోటీ చేసేటువంటి అవకాశం ఉంది. ఆయన కాని పక్షంలో కిమిడి నాగార్జున పేరు కూడా టీడీపీ పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది చీపురుపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి మ్యాటర్. ఇక పాడేరు ఎస్టీ నియోజకవర్గానికి చూస్తే కనుక గిడ్డి ఈశ్వరి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. సో మరొకసారి ఆమె అభ్యర్థిత్వాన్ని టీడీపీ కన్సిడర్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే బీజేపీ ఆ సీటుని వదిలేసింది కాబట్టి ఇప్పుడు ఆ సీట్లో అభ్యర్థిని పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇతర ప్రాబబుల్స్ని కూడా మరికొంతమందిని చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక భీమిలి నియోజకవర్గానికి సంబంధించి గంటా శ్రీనివాసరావు పేరే బలంగా వినిపిస్తుంది. గతంలో 2014లో భీమిలి నుంచి గెలిచారు, 2019లో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి గెలిచారు. ప్రస్తుతం ఉత్తర నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే, కానీ భీమిలికి మారాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. ఒకవేళ ఆయనకి టికెట్ ఇవ్వాలనుకుంటే ఇదొక ఆప్షన్గా మనం చూడొచ్చు. లేని పక్షంలో మరికొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. ఆ పేర్ల క్రమంలో కళా వెంకట్రావుని కూడా ఇక్కడ తీసుకురావచ్చు అనేటువంటి చర్చ నడుస్తుంది. అలానే మరికొంతమంది నెల్లిమర్ల ఇన్ఛార్జ్, టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి నాయకుడిని ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. సో ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నప్పటికీ కూడా గంటా శ్రీనివాసరావు బలంగా ఆ సీటు మీద కూర్చుని ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఫైనల్గా ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఇక దర్శి నియోజకవర్గానికి సంబంధించి గొట్టిపాటి ఫ్యామిలీ నుంచి వాళ్ళు వారసురాలు శ్రీలక్ష్మి బరిలో దిగేటువంటి అవకాశం ఉందనేటువంటి అంశం ఉంది. ఆల్రెడీ సిద్ధా రాఘవరావు ఫ్యామిలీ కూడా దీనిపైన ఆసక్తి చూపించింది అనేటువంటి చర్చ జరిగింది. కానీ అనూహ్యంగా ఆయన జగన్తో భేటీ కావడంతో బహుశా ఈ ప్రతిపాదన ఆగిపోయినట్టుగా అందరూ భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో దర్శికి సంబంధించి అది దర్శి నియోజకవర్గం విషయంలో జనసేన పార్టీ నాయకులు కూడా కొంతమంది ఈ సీటు కావాలని పట్టుబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎంతవరకు ఉన్నటువంటి జనసేన కోటాలో మరొక 3 సీట్లు లెక్క కనిపిస్తుంది. పాలకొండ ఎస్టీ నియోజకవర్గం, అలానే విశాఖపట్నం సౌత్, అవినిగడ్డ ఉమ్మడి కృష్ణా జిల్లాలో, ప్రస్తుత కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గం. సో ఈ మూడిట్లో ఏదన్నా ఒకటి వదులుకొని అటు షిఫ్ట్ అవుతారా లేదా అనేది తర్వాత డిసైడ్ అయింది. కానీ ఫైనల్గా అయితే ఇది టీడీపీ కోటాలో కనిపిస్తున్నటువంటి నియోజకవర్గంగానే పరిగణిస్తుంది. ఇక రాజంపేట నియోజకవర్గానికి సంబంధించి చెంగల్రాయుడు, అలానే గోవిందరాజు ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా తమ అభ్యర్థిత్వాన్ని అధిష్టానం ముందర పెట్టారు. ఈ నియోజకవర్గంలో ప్రధానంగా క్షత్రియ సామాజిక వర్గం ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉన్నటువంటి నియోజకవర్గం కావడంతో ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలకే ప్రయారిటీ ఇవ్వాలనేటువంటి ఆలోచన జరుగుతుంది. ఇంకో చర్చ కూడా జరుగుతుంది, రఘురామకృష్ణరాజును అక్కడి నుంచి బరిలో దింపొచ్చు అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. కానీ ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఈ ట్రాన్స్ఫర్స్ జరుగుతాయని నేనైతే అనుకోవడం లేదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్షిప్లో చూస్తే కనుక ఈ ఇద్దరు పేర్లలో ఒకటిని ఎంపిక చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక ఆలూరు నియోజకవర్గం, ఆలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే గుమ్మనూరి జయరాం ప్రస్తుత మంత్రి, ఆయన మాజీ మంత్రిగా చెప్పాలి. ఎందుకంటే క్యాబినెట్ మొత్తం ఇప్పుడు బర్తరఫ్ అయినటువంటి స్థితి, తాత్కాలిక సీఎం మాత్రమే ఉన్నారు కాబట్టి. సో గుంతకల్లుకి ఆయన మారతారు అనేటువంటి కమిట్మెంట్ ఇచ్చారు. గుంతకల్లు విషయంలో ఆయన పేరును పరిశీలిస్తున్నారు. గుంతకల్లో స్థానిక టీడీపీ నేతలు కూడా కొంతమంది తమ యాస్పిరేషన్స్ని ఇప్పుడే అధినాయకత్వానికి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా అనౌన్స్మెంట్ జరగలేదు కాబట్టి ఫైనల్ లిస్ట్లో ఎక్కువ శాతం గుమ్మనూరు జయరాంకి ఇది అవకాశం కనిపిస్తుంది. కానీ ఆలూరు పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో
వైకుంఠం మల్లికార్జున ఆయన ఫ్యామిలీకి సంబంధించి, అంటే ఆయన కానీ ఆయన సోదరుడి భార్య కానీ ఇలా 2-3 ఆప్షన్స్ ఉన్నాయి. ఆ వైకుంఠం ఫ్యామిలీ నుంచి ఒకరిని తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇంకోటి బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళ కోణంలో చూస్తే కనుక వీరభద్ర గౌడకి అవకాశం ఇచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ పేర్లన్నీ కూడా తెలుగుదేశం పార్టీ అంతర్లీనంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలానే ఆలూరు సీటు బీజేపీకి కేటాయించాలనేటువంటి డిమాండ్ కూడా ఒకటి ఉంది. ఒకవేళ మరొక అదనపు సీటు అంటే రాజమండ్రిలో ఎక్కడ కూడా, అంటే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో అకామిడేట్ కాకపోతే అక్కడ కూడా చర్చ నడుస్తుంది. ఎందుకంటే రాజమండ్రి అర్బన్ ఇచ్చేయాలనేటువంటిది, అర్బన్లో ఆల్రెడీ తెలుగుదేశం సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నటువంటి పరిస్థితి, రూరల్లో కూడా తెలుగుదేశం సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నటువంటి పరిస్థితి. సో ఆ నియోజకవర్గాలు ఇచ్చేందుకు తెలుగుదేశం అంత ఆషామాషిగా అంగీకరించేటువంటి పరిస్థితి కనిపించడం లేదు. ఇంకొక ఆప్షన్ కూడా చూపిస్తున్నారు, ఏంటంటే సోము వీర్రాజుని ఎలా అయినా బరిలోకి నిలపాలి అని అంటే కనుక ఆ 2 కాని పక్షంలో కాకినాడ ఎంపీ సీట్ ఇచ్చేయండి అని కూడా అడుగుతున్నారు. జనసేన పార్టీకి ఆల్రెడీ 3 లోక్సభ స్థానాలు అనుకున్నది 1 కట్ అయిపోయింది, అది కూడా బీజేపీ వల్లనే. మరొక సీటు కూడా కట్ చేయడానికి ఎసరు పెట్టడానికి సిద్ధంగా ఉందనేటువంటి ఫీలర్స్ కూడా వదులుతున్నారు. కాబట్టి అది ఫైనల్గా మనం చూడొచ్చు. కానీ ఒక సీటు పెంచేటువంటి ఆలోచన ఉంటే ఆలూరుని కన్సిడర్ చేస్తుందా లేదా గోదావరి జిల్లాలో సీట్ని కన్సిడర్ చేస్తుందా అనేది ఒక ఆసక్తికరమైనటువంటి ప్రశ్నగా మనం చూడాలి. బట్ టీడీపీ నుంచి ఉన్నటువంటి ఆప్షన్స్ పరంగా చూస్తే ఈ ఫ్యామిలీ, వైకుంఠం ఫ్యామిలీ చాలా స్ట్రాంగ్గా అక్కడ వర్క్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక గుంతకల్కి సంబంధించినటువంటి స్టోరీ ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. ఇంకా మరొక నియోజకవర్గం అనంతపురం అర్బన్ నియోజకవర్గం. ఇది కూడా ఒక ఆసక్తికరమైనటువంటి నియోజకవర్గం. ఇక్కడ బీజేపీ, జనసేన అన్ని పార్టీల నాయకులు కూడా తమ అభ్యర్థిత్వాలను కన్సిడర్ చేయాలనేటువంటి డిమాండ్ను పెడతారు. అలానే తెలుగుదేశం పార్టీలో కూడా బలమైనటువంటి నాయకత్వం ఉంది. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి తనకే టికెట్ ఇవ్వాలనేటువంటి రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది. అలానే కొండవీటి భావన, ఎన్ఆర్ఐ నిర్మల అనేటువంటి ఆవిడ కూడా ఇక్కడ ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఫైనల్గా ఎవరికి సీట్ ఇస్తారు? ఈ పెండింగ్లో ఉన్నటువంటి 8 నియోజకవర్గాల లిస్టులో అనంతపురం అర్బన్ కూడా కీలకమైనటువంటి స్థానం. కాబట్టి ఫైనల్ అలైన్మెంట్స్ ఎవరి వైపు వస్తాయి అనేది వేచి చూడాలి. ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు మనం ఈ పార్టీని కనుక కన్సిడర్ చేస్తే ఈ 8 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల్ని తెలుగుదేశం పార్టీ బహుశా 1-2 రోజుల్లో 30వ తారీఖు లోపు అనౌన్స్ చేయాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా అదే విధంగా ప్లానింగ్ చేసుకుంటున్నారు. కాబట్టి 30వ తారీఖు లోపు ఈ 8 సీట్లకు సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వడం, అలానే ఇందులో బీజేపీకి కేటాయించాల్సినటువంటి పరిస్థితి ఉన్న ఇతర సీట్లతో బదలాయింపు చేయాల్సినటువంటి అవసరం ఉన్నా కానీ ఈ సీట్లతోనే ఒక ఫైనల్ కన్క్లూజన్ ఇచ్చే అవకాశం ఉంది. అలానే అసంతృప్తుల్ని బుజ్జగించడానికి కూడా ఈ లిస్ట్ అనౌన్స్ చేసే లోపే ప్రక్రియను పూర్తి చేయాలని తెలుగుదేశం పార్టీ ఆశిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తం కన్క్లూడ్ అయిన తర్వాత ఒక క్లారిటీ వస్తుందని మనం భావించవచ్చు. ఇక జనసేన పార్టీకి సంబంధించిన ఈక్వేషన్ చూద్దాం. పాలకొండ ఎస్టీ నియోజకవర్గం. ఇది వాస్తవానికి గత ఎన్నికల్లో జనసేన పార్టీ ఈ నియోజకవర్గంలో పోటీ చేయాల, మిత్రపక్షం సిపిఐకి సీటు కేటాయించినటువంటి పరిస్థితి. అక్కడ కూడా నామమాత్రంగా 3-4 వేల ఓట్లు మాత్రమే వచ్చినటువంటి పరిస్థితి. అనూహ్యంగా పొత్తులో భాగంగా ఈ సీట్ని జనసేన పార్టీ తీసుకుంది. ఎందుకు తీసుకుంది అనేది జనసేన పార్టీ నాయకత్వానికి తెలియాలి. కాబట్టి అక్కడ నాయకత్వం ఇప్పుడు అభ్యర్థిని వెతికేటువంటి పనిలో ఉంది. కొంతమందిని అక్కడి నుంచి ఔత్సాహికంగా ఉన్నటువంటి వాళ్ళు, లోకల్గా సర్వీసెస్ చేస్తున్నటువంటి వాళ్ళతో ఇప్పటికే సంప్రదింపులు జరిగినాయి. అయితే పేర్లు బయటికి రానటువంటి పరిస్థితి. ఎవరికి కేటాయిస్తారో ఇక వేచి చూడాలి. ఇక విశాఖపట్నం సౌత్కు సంబంధించి వంశీకృష్ణ యాదవ్ వైఎస్ఆర్సీపీ నుంచి ఆయన పార్టీలోకి వచ్చాడు. ఎమ్మెల్సీ పదవి ఉన్నప్పటికీ కూడా పార్టీలోకి వచ్చి ఆయన జనసేన అభ్యర్థిగా పోటీ చేయాలి, ఎమ్మెల్యేగా ముఖ్యంగా ఆశించినటువంటి పరిస్థితి. కానీ ఇంతవరకు ఆయన సీట్ కన్ఫర్మ్ చెయ్యని పరిస్థితి ఉంది. కాబట్టి ఇది ఒక రకమైనటువంటి ఊగిసలాట ధోరణిగా వంశీకృష్ణ యాదవ్ చాలా సెన్సిటివ్గా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి. విశాఖ సిటీ ప్రెసిడెంట్గా ఉన్నారు ఆయన. బట్ ఆయన సీట్ మాత్రం ఇంకా కంక్లూడ్ కాలేదు. ఇంకా అక్కడ లోకల్గా ఇప్పటివరకు పనిచేసినటువంటి కొంతమంది జనసేన పార్టీ నాయకులు కూడా ఆశిస్తున్నారు. కానీ బట్ ఒక పార్టీ నుంచి ఒక పదవిని వదులుకొని వచ్చినటువంటి వాళ్ళకి ప్రాధాన్యం ఇవ్వాలనేటువంటి సంకేతాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది, క్రిస్టల్ క్లియర్గా ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ సీటు ఆయనకే దక్కొచ్చు అనేటువంటిది. ఫైనల్గా ఏమైనా మార్పులు జరిగితే మళ్ళీ అదొక రకమైనటువంటి అసంతృప్తికి, అసమ్మతికి దారితీసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక అవినిగడ్డ సీటు ఎడతగిన చర్చగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. బండిరెడ్డి రామకృష్ణ కృష్ణా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు, అలానే వికృతి శ్రీనివాస్ ఆయన కూడా అక్కడ ట్రై చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళు కాకుండా బాలశౌరి, ఆయన కుమారుడి పేరు కూడా వినిపించింది. బాలశౌరి కూడా అక్కడ నుంచి కంటెస్ట్ చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు లోక్సభ సీటు కంటే. ఎందుకంటే మచిలీపట్నం ఎంపీ సీటు కంటే కూడా, బందర్ ఎంపీ సీటు కంటే కూడా ఆయన ఇక్కడి నుంచి ఎంపీ కంటే ఎమ్మెల్యే కంటెస్ట్ చేయడమే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు అనేటువంటి చర్చ జరుగుతుంది. కానీ 2 లోక్సభ స్థానాల్లో ఇప్పటివరకు జనసేన పార్టీ కాకినాడ మాత్రమే అధికారికంగా ప్రకటన, అది కూడా పవన్ కళ్యాణ్ ఓవరాల్గా చేసినటువంటి ప్రకటన మాత్రమే. అలా ఒక నోట్ రిలీజ్ చేసేటువంటి పద్ధతి ఉంది జనసేన పార్టీలో. ఇంతవరకు ఆ నోట్ అనేది ఎక్కడ కూడా రిలీజ్ కాల. కానీ పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్పారు కాబట్టి బహుశా
ఆయనే అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ అనేటువంటి అభిప్రాయం ఉంది. మచిలీపట్నానికి సంబంధించి ఆ అధికారిక మాట రాలేదు, నోటు రాలేదు. కాబట్టి లోక్సభ స్థానం విషయంలో మార్పులు చేర్పులు ఏమైనా ఉంటాయా? ఒకవేళ చేర్పులు మార్పులు ఉంటే బాలశౌరి ఇక్కడికి వచ్చి లోక్సభ స్థానం పరిధిలో ఎవరు పోటీ చేయబోతున్నారు? 2-3 పేర్లు వినిపిస్తున్నాయి. అక్కడ కూడా వంగవీటి రాధాకృష్ణ పేరు చర్చల్లోకి వచ్చింది. ఆయన 2-3 నాయకులను కలిశారు. నాదెండ్ల మనోహర్తో భేటీ అయ్యారు, బాలశౌరితో భేటీ అయ్యారు. కాబట్టి ఆయన అభ్యర్థి కావచ్చు అనేటువంటి ప్రచారం జరిగింది. ఆయన ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సుముఖంగా లేరు అనేటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ తర్వాత విజయనగరం అనకాపల్లిలో పోటీ చేస్తారనుకుని వెనక్కి తగ్గినటువంటి నాగబాబుని తీసుకొస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ కాపు సామాజిక వర్గ ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది బందర్ లోక్సభ సీటుకి సంబంధించి. సో అక్కడి నుంచి నాగబాబును బరిలో దింపేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ప్రచారం జరుగుతుంది. ఫైనల్గా ఈ ముగింపు, ఈ లోక్సభ సీటుకి సంబంధించినటువంటి ముగింపు మీదే ఇక్కడ అవినగడ్డ సీటు విషయం కూడా ముడిపడి ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇది కూటమిలో మిగతా పార్టీలతో పోల్చి చూసినప్పుడు భారతీయ జనతా పార్టీ తనకి ఇచ్చినటువంటి కోటాను పూర్తి చేసింది. అదనంగా ఇంకేమైనా వస్తాయా అనేటువంటి లాబింగ్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఉంది. ఇక జనసేన పార్టీ తనకు వచ్చినటువంటి సీట్లకు అభ్యర్థుల్ని ప్రకటించకుండా తాత్సారం చేయడం వల్ల దాన్ని ఒక అడ్వాంటేజ్గా భారతీయ జనతా పార్టీ మార్చుకుని మరొక 2 సీట్లు తీసుకుంటుందా అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. కాబట్టి జనసేన పార్టీ వీళ్ళని తొందరగా దీన్ని అనౌన్స్మెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలానే మిగతా మిత్రపక్షాల్లో ఉన్నటువంటి బదలాయింపులను దృష్టిలో పెట్టుకోవడం ద్వారా మిగిలినటువంటి 8 సీట్లకి అలానే అసంతృప్తిగా ఉన్నటువంటి నాయకులను బుజ్జగిస్తూ అనౌన్స్మెంట్ చేసేందుకు కావాల్సినటువంటి కసరత్తుని టీడీపీ చేయాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే చాలా సీనియర్ నేతలుగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా టీడీపీలో టికెట్లు దక్కని పరిస్థితి ఉంది. దేవినేని ఉమా లాంటి వ్యక్తి గత టర్మ్లో మంత్రిగా చక్రం తిప్పినటువంటి వ్యక్తి, కృష్ణా జిల్లా తెలుగుదేశం రాజకీయాలంటేనే దేవినేని ఉమా కేర్ ఆఫ్ అడ్రస్ అనుకునేటువంటి వ్యక్తికి ఈసారి టికెటే రాలేదు. కాబట్టి తెలుగుదేశం పార్టీలో కూడా కొన్ని రకాల అసంతృప్తులు, సమస్యలు, అసమ్మతి రాగాలు ఉన్నాయి. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఈ మిగతా సీట్లు అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. కానీ సమయం చాలా తక్కువగా ఉంది. ఓవరాల్గా 48 గంటల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయడం, అసంతృప్తిని చల్లబరచడం ద్వారా పూర్తి స్థాయి ఎన్నికల కార్యాచరణకు దిగడానికి కూటమి పెద్దలు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సినటువంటి తరుణం ఆసన్నమైంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.